హాయ్ అండి, ఇది ప్రైడ్ ఆఫ్ ఇండియా మొక్కలు. ఇవి చూడండి, ఇది గ్రౌండ్లో మాత్రము ఎంత బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంటాయి. ఒక సీజన్లో మంచి ఫ్లవర్స్ వస్తాయి. కాకపోతే మనం ఏంటంటే ప్రూన్ చేస్తూ ఉండాలి. ఈ నా దగ్గర మీరు చూసినట్టయితే చూడండి, వైలెట్, పింక్, రెడ్, అదేవిధంగా మనకు వైట్, ఈ 4 చెట్లు అయితే పెట్టినండి. వీటిని మీరు చూసినట్టయితే పెద్ద హైట్ కూడా ఏమి ఉండవు. నేను 4 ఫీట్ల వరకు నేను కింద పెద్ద కొమ్మలు ఏమి ఉంచనండి. ఎందుకంటే కింద పాములు కానీ ఏదైనా మనకు మాది విలేజ్ కాబట్టి కింద డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండాలనే ఆలోచనతో నేను ఒక 4 ఫీట్ల తర్వాత మాత్రమే నేను ఈ విధంగా వాటికి కొమ్మలు అనేది ఉంచే ప్రయత్నం చేస్తాను. దానివల్ల మనకి ఏంటంటే ఒక హైట్లో ఒక లెవెల్లో మనకు మనం ఈ విధంగా పూలు అనేది వచ్చినప్పుడు చాలా అందంగా కనిపించే అవకాశాలు ఉంటాయి. వ్యవసాయ క్షేత్రాల్లో కూడా అక్కడక్కడ ఇవి పెట్టుకుంటే ఏంటంటే పాలినేషన్ కోసం చూడండి, చిన్న కందిరిగా లాగుంటాయండి అవి. ఇది పూల పైన తేనె ఉంటుంది కదా, వాటి కోసం వస్తూ ఉంటుంది. పాలినేషన్కు మంచి సహకరిస్తాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఓకే అండి, అవకాశం ఉంటే మాత్రం మన ఇళ్ళల్లో మాత్రం పెట్టుకుంటే చాలా అట్రాక్షన్ ఉంటుంది ఈ మొక్కలు. ఈ ప్రైడ్ ఆఫ్ ఇండియా మొక్కలే సేమ్ ఇలాంటివే కొంచెం పెద్ద సైజు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు రోడ్ల పైన మనం చూసినట్టయితే ఇది చూడండి, ఈ వైలెట్కి సంబంధించింది చాలా పెద్ద చెట్లు ఉంటాయి. అవి వేరు, ఇవి వేరు. ఇప్పుడు మనకు వీటి ఆకులు చూసినట్టయితే మనకు రోడ్ల వైపు కనిపిస్తాయి. ఈ వైలెట్ కలర్కి సంబంధించిన ఆకు చూడండి, పెద్దగా ఉన్నాయి కదా. ఇంకా దీనికంటే పెద్ద సైజు ఉంటాయి అవి. ఫ్లవర్స్ కూడా ఈ టైప్ వేస్తాయి. కానీ ఇవి మనకు చూసినట్టయితే ఈ పింక్, రెడ్, ఈ వైట్లో మాత్రం ఆకులు చిన్నగా ఉన్నాయి చూడండి. ఫ్లవర్స్ మాత్రం చాలా బాగుంటాయి. అవకాశం ఉంటే మాత్రం పెట్టుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.